నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇందులో భాగంగా మన బెజవాడలో సిమి అనే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి 10 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు ఉన్నట్లయితే గుర్తించారంట. ఈ వార్త ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఉలికి పడేలాగా చేసింది. చూద్దాం రండి. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు విజయవాడలో ఉంటున్నట్లు నిఘా వర్గాలు సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఈ సిమి అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో లైక్ ఏసీ మెకానికల్ కావచ్చు, మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ లేదా చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తూ దాదాపు మొత్తం 10 మంది ఉన్నట్లు 10 మంది అనుమానితులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి కార్యకలాపాలపై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇంకా అరెస్ట్ చేసి లోపలేయకుండా ఇంకా వాళ్ళ మీద నిఘా పెట్టేదేందో నాకైతే అర్థం కాల. ఇక్కడ చూడండి, బెజవాడలో ఉగ్ర కదలికలు, సిమితో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన, 10 మంది అనుమానితులు గుర్తింపు, వారి కదలికపై నిఘా. బెజవాడలో 4, శివారు ప్రాంతాల్లో మరో 6, మొత్తం 10 మంది వరకు సిమి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వారు అనుమానితులుగా అయితే ఉన్నారంట. వాళ్ళ మీద నిఘా అయితే పెట్టారంట. ఏసీ మెకానిక్లు, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీ కొట్లలో పనులు. ఒకప్పుడు నక్సల్స్, తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి బెజవాడ ఇప్పుడు సిమి ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడండి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో బెజవాడలో నిఘా వర్గాలు జల్లెడ పట్టి కేంద్ర నిఘా సంస్థలకు నివేదిక ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. సో జమ్మూ కాశ్మీర్లో దాడుల నేపథ్యంలో అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో దేశంలో అంతర్గత ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా అని అదే నిఘా వర్గాలు జల్లెడ పెడితే దాదాపు 10 మంది అనుమానితులను అయితే గుర్తించారంట. సో బెజవాడ ప్రజానీకము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే దయచేసి ఆ నిఘా వర్గాలకు చెప్పండి, లేదంటే వీళ్ళు ఉగ్రవాద కార్యక్రమాలను బెజవాడలో దాడులు కూడా ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, కొనసాగుతున్న ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు. విజయవాడ నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా ధార్మిక సేవా కార్యక్రమాలకే తప్ప ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించినట్లు కానీ నిర్వహిస్తున్నట్లు కానీ ఏనాడు జరగలేదు. అంజుమన్ ఏ ఇస్లామియా, జమాత్ ఏ ఇస్లామియా వంటి సంస్థలు విజయవాడ నగరంలో సేవ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీళ్ళైతే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరి ఈ సిమి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి దాడులు చేసినటువంటి హిస్టరీ కూడా ఉంది. కాబట్టి ఆ 10 మంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెంచారు. సో వాళ్ళు ఏ క్షణానైనా అరెస్ట్ అవ్వచ్చును. మరి చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఒకప్పుడు విజయవాడను తరచూ నక్సల్స్ షెల్టర్ జోన్ గా ఉపయోగించుకునే వాళ్ళు. ఆ తర్వాత పలు సంఘటనలు కూడా జరిగాయి. రాకెట్ లాంచర్ల వ్యవహారంలో పాత్ర ఉందన్న కారణంతో సిపిఐ మావోయిస్టు మద్దతుదారైన కోట ఆనంద్ అలియాస్ కిషోర్ ను అరెస్టు చేయడం జరిగింది. ఒకప్పుడు మావోయిస్టులు బెజవాడ కేంద్రంగా తలదాచుకునే వాళ్ళు, ఇక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు మావోయిస్టులు దాదాపుగా అంతరించిపోయారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా సిమి ఉగ్రవాదులైతే బెజవాడలో వాళ్ళ యొక్క కదలికలైతే కనబడతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలు 1 నెలకు ముందే ఇచ్చాయి. 1 నెల రోజులుగా గాలింపు చర్యలు చేపడితే ఒక 10 మంది అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద నిఘా పెట్టారు. ఒకసారి కన్ఫర్మ్ అయితే వాళ్ళనైతే అరెస్టు చేసే అవకాశాలు కనబడుతుంది. వాళ్ళు ఎక్కువగా ఈ ఏసీ మెకానికలుగా మసీదుల దగ్గర భిక్షాటన చేయడము, చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో పనిచేస్తూ నటిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో వీళ్ళకందరికీ ఈ సిమి ఉగ్రవాద సంస్థ అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాటితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెజవాడ ప్రజానీకం కూడా దరిదాపుల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే ఖచ్చితంగా పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే 2 దేశాల మధ్య, ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. కాబట్టి ఒకవేళ యుద్ధమే జరిగితే దానికి ప్రతీకార చర్యగా ఇలాంటి ఈ సిమి ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ గా దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఉండాలి. సో మీకు ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనబడితే లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.